హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో బెండకాయ వెల్లుల్లి ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఫ్రై వెల్లుల్లి ఫ్లేవర్ తో అన్నం, పప్పు, సాంబార్లోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ రెసిపీ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వెల్లుల్లి కారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసిద్దాం. ముందుగా బెండకాయల్ని తీసుకొని నీళ్లతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg వరకు లేత బెండకాయలను అయితే తీసుకున్నాను. క్లీన్ చేసుకున్న బెండకాయలను తీసుకొని సైడ్స్ లో ఉన్న తొడిమల్ని కట్ చేసి వీడియోలో చూపించిన విధంగా రౌండ్ ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. బెండకాయలను కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. ఎందుకంటే లోపల పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా అన్ని బెండకాయల్ని రౌండ్ ముక్కలుగా కట్ చేసుకున్నాక బాగా వేడవుతున్న ఆయిల్ లో బెండకాయలను అయితే వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలండి. అయితే ఈ బెండకాయల్ని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా బెండకాయల్ని క్రిస్పీగా వేయించుకున్నాక తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత వేరొక కడాయిలోకి 1/2 కప్పు వరకు పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్ లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలండి. ఇలా ఈ పల్లీలు చక్కగా ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. పల్లీలు పూర్తిగా చల్లారాక పొట్టు తీసి మిక్సీ జార్ లోకి అయితే వేసుకోండి. దీంట్లోనే 4 టీ స్పూన్ వరకు కారం, అలాగే ఒక 10 నుండి 15 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిని అయితే వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు పసుపు అండ్ చివరిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత అదే కడాయిలోకి 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను బెండకాయలు ఫ్రై చేశాక మిగిలిన ఆయిల్ లో సగం ఆయిల్ తీసి వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడయ్యాక కొద్దిగా పల్లీలను వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు చక్కగా వేగాక ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకు వేసి కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకోవాలి. అదే విధంగా 1 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్, అలాగే మనం ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కల్ని వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. బెండకాయ ముక్కలకి కారం బాగా పట్టాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీరను వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.